ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానం కొరకై స్వాగతం. మార్చి 29. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. మత్తయి సువార్త 6:28. ఆలివ్ నూనె బొత్తిగా దొరకడం లేదు. సరే, ఆలివ్ మొక్క ఒకటి నాటితే సరిపోతుంది అనుకున్నాడు పూర్వం ఒక సన్యాసి. మొక్కను నాటాడు. దేవా, దీనికి వర్షం కావాలి, దీని వేళ్ళు చాలా సున్నితమైనవి, కాబట్టి మెల్లని తొలకరి జల్లును కురిపించు అంటూ ప్రార్థించాడు. ఆ ప్రకారంగానే దేవుడు చిరుజల్లు కురిపించాడు. దేవా, ఈ మొక్కకు సూర్యరశ్మి కావాలి, సూర్యుడిని ప్రకాశింపజేయి. మళ్ళీ ప్రార్థించాడు. అలానే వెచ్చని సూర్యరశ్మి తొలకరి మేఘాలను చీల్చుకొని ప్రకాశించింది. తేమ కావాలి దేవా, ఈ మొక్క కణజాలాలకు పుష్టి కలిగించేందుకు గాను తేమను పంపించు. మళ్ళీ ప్రార్థన. చల్లని మంచు, తేమ ఆ మొక్కను ఆవరించింది. సన్యాసి సంతోషించాడు, కానీ ఆ సాయంత్రమే ఆ మొక్క వాడిపోయింది. సన్యాసి విచారంగా మరో సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి ఇదంతా ఆయనకి వివరించాడు. ఆయన అన్నాడు, నేను కూడా ఓ మొక్క నాటాను, చూడు అది ఎంత పచ్చగా కళకళలాడుతుందో. దాన్ని సృష్టించింది దేవుడే కాబట్టి నాకంటే దాని బాగోగులు ఆయనకే బాగా తెలుసు. దేవుడితో నేనేం బేరం ఆడలేదు. ఇలా చెయ్యి అంటూ ఆయనకి నేనేం సలహాన్ని ఇవ్వలేదు. దేవా, ఈ మొక్కకు ఏది కావాలో అది ఇయ్యి అని మాత్రం ప్రార్థించాను. తుఫాను కావాలో, తుషారం కావాలో, నీరెండ కావాలో, నీటి చినుకులు కావాలో, మొక్కకు ఏది అవసరమో ఆయనకి తెలుసు కదా. గరికి పూలు దిగులు పడకు నువ్వు. వాన చినుకుల్లో గడ్డి పరకలు, పొగమంచుల్లో పున్నాగ పూలు, చీకటి ముసుగున సిరిమల్లెలు, ఉదయపు కాంతిలో ప్రకృతి అంతా పెరుగుతుంది, కుసుమిస్తుంది. వాటికి ఆధారం దేవుడే, నీరు పోసేవాడు ఆయనే. పూలు పూసేది ఆయన వల్లే. జాజి కంటే, సంపెంగ కంటే, మంచు కడిగిన మల్లె కంటే ఆయనకి నువ్వే ఇష్టం తెలుసుకుంటే. నీ బరువు ఆయనదే, కొరతలు విన్నపాలు ఆయనకు చేరాలి. నీ బాధ్యత ఆయనదే, నిశ్చింతగా ఉండు, అంతా ఆయనకి వదిలి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.